ఒక చిన్నది చూపిస్తాం మీకు. నిన్న మనం ఈ మైథిలి అనే ఒక ఆమె బ్రహ్మకుమారిస్ గురించి ఒక వీడియో చేశారు కదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. సో ఆ వీడియో గురించి మనం కూడా మాట్లాడాం. బ్రహ్మకుమారిస్లో జరుగుతున్న అన్యాయం గురించి మనం కూడా మాట్లాడితే ఈ బ్రహ్మకుమారిస్ సంబంధించిన ఫాలోవర్స్ అనుకుంటా మనకి మంచి కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం. చూడు, ఈ వీడియో మనం పెట్టింది బ్రహ్మకుమారిస్ భాగవతం అని. మొదట వీరేంద్ర దీక్షిత్ నుంచి వచ్చినటువంటి మైథిలి భాగవతం, వీరేంద్ర దీక్షిత్ యొక్క భాగవతం తెలుసుకొని అప్పుడు బ్రహ్మకుమారిస్ దగ్గరికి రండి. అప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది. ఈయనెవరో తొర్రూరు ఆర్బీకే పేరేదో సరిగా లేదా అతనిది. సో మైథిలి భాగవతం తెలుసుకొని వీరేంద్ర దీక్షిత్ యొక్క భాగవతం తెలుసుకొని రమ్మంటున్నారు. ఇది వీళ్ళ విజ్ఞత. ఒక మహిళా భాగవతం అనేదో మాట్లాడుతున్నారు కదా, ఇది వీళ్ళ విజ్ఞత. ఇక్కడ భార్యాభర్తలను అన్నాచెల్లెలు అన్నారు. అది మైథిలి పెట్టుకున్న నాలెడ్జ్. బ్రహ్మకుమారిస్ వారు చేస్తున్న వీడియోస్ అన్నీ చూస్తే అర్థమవుతాయి. వినాశనం అవుతుంది అనేది ఒక బ్రహ్మకుమారిస్ చెప్పడం లేదు. సైంటిస్టులు, గురువులు అందరూ చెప్తున్నారు. బ్రహ్మకుమారిస్ ఏమి వినాశనం డేట్ డిక్లేర్ చేయలేదు కదా. మరి సైంటిస్టులు, గురువులు ఎవరు కూడా డేట్ డిక్లేర్ చేయట్లేదండి. దీని తర్వాత ఇది పాయింట్. ఇక్కడ మీకు బ్రహ్మకుమారిస్ యొక్క నాలెడ్జ్ తెలుసుకోవాలని దమ్ముంటే సరైనటువంటి బ్రహ్మకుమారి శిష్యుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్పండి. లేకపోతే మూసుకొని ఉండండి. మీ నోటికి ఏది వస్తే అది మసాలా యాడ్ చేసి ప్రజలతో భేదభావాలు రెచ్చగొట్టద్దు. మీ అందరి మాటలతోనే వినాశనానికి నాంది పలికే విధంగా అనిపిస్తుంది. మీరు ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? మత కలహాల వైపా, గొడవల వైపా? అయ్యా బాబు, ఏదో అన్నావు కదా, మూసుకొని ఉండండి అని. చాలా థ్యాంక్స్. మీ విజ్ఞత ఇది, మీ సంస్కారం అది. మేము అలా మాట్లాడాం ఎందుకంటే మేము హిందువులం కాబట్టి. మూసుకొని ఉండండి, భాగవత అదేదో ఒక మహిళ గురించి ఏదో మాడారు కదా, ఇట్లాంటివి మేము మాట్లాడాం. మాకు సంస్కారం ఉంది. మీ సంస్కారం ఎంతవరకు ఉందో మీ కామెంట్స్ బట్టి అర్థమవుతుంది మనకి. ఇక్కడ మీ సంస్కారం గురించి మీరే మాట్లాడండి. సరే, ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియోలో మత కలహాల గురించి, ఈ ప్రపంచం గురించి ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, తీసుకురండి మీరే. మా స్టూడియో అడ్రస్ చెప్తాను, ఫోన్ నెంబర్ కూడా పెట్టా కదా మీకు ఇక్కడ. నేను ఏది ఫోన్ నెంబర్ కూడా పెట్టాను కింద. మా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది. కాల్ చేయండి మీరు దమ్ముంటే. మరి ఏదో దమ్ము గురించి దేని గురించో మీరు మాట్లాడుతున్నారు కదండి. ఎవరో బ్రహ్మకుమారిస్, ఐ థింక్ మీరు బ్రహ్మకుమారిస్ ఫాలోవర్ అయి ఉండొచ్చు. దమ్ము గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా, రండి మీరు, రండి, తీసుకురండి. మీరు చెప్తున్న సిస్టర్స్ ఎవరో అన్నారు కదా, బ్రహ్మకుమారి సిస్టర్ దగ్గరికి రండి. పోనీ చెప్పండి, ఎక్కడికి వెళ్దామో చెప్పండి, నేను వస్తాను అక్కడికి. ఏదో చెప్పారు కదా గచ్చిబౌలి ఏదో. ఈయన ఎవరో ఇంకో ఆయన కామెంట్ పెట్టారు, బ్రహ్మకుమారిస్ 8676 అంటే ఈయన ఐడి. ఎందుకండి అనవసరంగా అలా ఆర్గ్యుమెంట్స్? మీకు ఇంకో పని లేదా? అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఓకే, ఈయనేమంటాడు, మీరు మీడియా ముందు వచ్చి చెప్తున్న అన్నీ అబద్ధాలే, అక్కడ జరుగుతున్నవి అసలైనవి, అటువంటి నిజాలు అవి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు గచ్చిబౌలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళను కలిసి ఇంటర్వ్యూ తీసుకోండి. అప్పుడు మీకు నిజాలు తెలుస్తాయి. మీకు మీరే మీడియా ముందుకు వచ్చేసి మైత్రి మాట్లాడినటువంటి సొల్లు ముందు పెట్టుకొని దాని వెనకాల మసాలా యాడ్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈయన పేరేంటో ఇక్కడ మెన్షన్ చేయలేదు మాస్టారు. మా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం మీకు, మా అడ్రస్ కూడా చెప్తాం. మా ఆఫీస్కి రండి కావాలంటే. లేదా మీరు చెప్తున్నారు గచ్చిబౌలి ఆఫీస్ అని, వెళ్దాం రండి, అక్కడ నిజాలు తెలుసుకుందాం రండి. దమ్ము గురించి ఏదో సొల్లు ఏదో మాట్లాడుతున్నారు కదా మీరు. అంత దమ్మే ఉంటే, నిజంగా మీ దగ్గర ఎటువంటి తప్పు లేకపోతే రండి, కాల్ చేయండి, మాకు మాట్లాడదాం. మనం శుభ్రంగా చక్కగా మాట్లాడదాం, ప్రజలకు కూడా తెలియజెప్పుదాం. మీరేం తప్పు చేయట్లేదు, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు, ఏ తప్పు చేయట్లేదు. మీ దగ్గర ఎటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ జరగట్లేదు, మీరు భర్తలను అన్నాన్ని పిలిపించట్లేదు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోలేదు, గచ్చిబౌలిలో మీకు ఆఫీసులు లేవు, కష్టాల్లో ఉన్నారు మీరు. మాట్లాడదాం రండి. మరి ఈ కామెంట్స్లో ఎందుకు? నేను వస్తా అని చెప్తున్నా కదా, ఎక్కడికి రావాలి చెప్పండి. ఫోన్ నెంబర్ ఇచ్చాను, మా అడ్రస్ ఇస్తున్నాం మీకు. హబ్సిగూడలో మా ఆఫీస్, కాల్ చేయండి, అడ్రస్ పంపిస్తాం, ఆఫీస్కి రండి. లేదా మీరే చెప్తున్నారు కదా గచ్చిబౌలి ఆఫీస్ అని, వెళ్దాం పదండి రండి. ఒక మహిళ గురించి మీరు కామెంట్స్ పెడతారు, మైథిలి అనే అమ్మాయి గురించి మీరు కామెంట్స్ పెడతారు, నన్ను తిడతారు, మీడియాని తిడతారు. మీరు సంస్కారం గురించి, విజ్ఞత గురించి మీరు మళ్ళీ మాట్లాడతారు. మరోసారి చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రండి, మా ఆఫీస్కి రండి,
మా నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే మేము వస్తాం మీ ప్లేస్కి చెప్పండి. ప్రూవ్ చేయండి. మరి మీరు అక్కడ ఏం జరగట్లేదని ప్రూవ్ చేయండి. మైథిలి చెప్పినవన్నీ అబద్ధాలని ప్రూవ్ చేయండి మీరు. అవేమీ పక్కన పెట్టేసి కామెంట్లలో తిడతాలు, మహిళని ఏదో కామెంట్ పెట్టాడు, ఏంటి అని పెట్టాడైనా భాగవతం, ఏది మైథిలి భాగవతం అంట, వీరేంద్ర దీక్షిత్ యొక్క భాగవతం అంట. ఈ పర్సనల్ విషయాలు, ఈ పర్సనల్ అటాకింగ్స్ ఇవేయా మీ సంస్కారం? ఇదా? మేము ఎక్కడా కూడా మీ బ్రహ్మకుమారి సంస్థ గురించి మాట్లాడాం కానీ ఒక వ్యక్తి గురించో ఒక పర్సనల్గా మేమేం టార్గెట్ చేయలేదే. అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాం మేము. మీరు ఆ మహిళని టార్గెట్ చేశారు, మైథిలి అనే మహిళని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదేనా మీ గురువులు నేర్పిస్తుంది మీకు? ఇదేనా మీ బ్రహ్మకుమారిలో చెప్తుంది మీకు? నన్ను తిడతారు మళ్ళీ మీరు ఇక్కడ. ఏదో అన్నాడుగా, మూసుకొని ఉండమంటాడు, తర్వాత నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు అంటాడు, సొల్లు అంటాడు. రా స్వామి, నువ్వు మాట్లాడదాం రా, కాల్ చేయరా. ఇదేనా మీ గురువులు నీకు నేర్పిస్తున్న విజ్ఞత? ఇదేనా మీ గురువులు నీకు నేర్పించే సంస్కారం? ఇదేనా మీ బ్రహ్మకుమారిస్టులు మీకు చెప్పే పాఠాలు? రండి మాట్లాడదాం. మత కలహాలను మాట్లాడుతున్నావు కదా, మత కలహాలు కాదు ఇది, హిందూ మతంపై జరుగుతున్న దాడులు ఇవన్నీ, వీటి గురించి మేము మాట్లాడుతున్నాం. హిందూ మతాన్ని విడదీసే కుట్ర జరుగుతుందని మాట్లాడుతున్నాం మేము. రండి మాట్లాడదాం. నేను సవాల్ చేస్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. మా ఫోన్ నెంబర్ ఇచ్చా మీకు మీ కామెంట్స్లో. అంత దమ్మే ఉంటే మీ ఫోన్ నెంబర్ పెట్టచ్చు కదా మరి దాంట్లో. మా ఫోన్ నెంబర్ పెట్టా మీకు. ఇదిగో మరోసారి చూపిస్తున్నా మా ఫోన్ నెంబరు. చక్కగా ఇదిగో 8367301117 కింద మా నెంబర్ స్క్రోల్ అవుతానే ఉంటుంది. కాల్ చేయండి. మీ దగ్గర ఏ అన్యాయం జరగట్లా, మీరు శుద్ధపోస్తులు, కాల్ చేయండి, మాట్లాడదాం. మీరే అన్నారు కదా ఏదో గచ్చిబౌలి ఆఫీస్కి వెళ్దాం అని. రండి వెళ్దాం, మేము వస్తాం. మాట్లాడి అప్పుడు అక్కడ అంతా ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడండి. ఎవరిది సొల్లో, ఎవరిది భాగవతాలో, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవి కాకుండా ఇలాంటి సొల్లు కామెంట్స్ పెట్టద్దు. దమ్ముంటే కాల్ చేయండి, ఆఫీస్కి రండి, లేకపోతే మేము మీ ఆఫీస్కి వస్తాం, అక్కడ తేల్చుకుందాం. ఈయనెవరో మరి బ్రహ్మకుమారిస్ కల్ట్ ఫాలోవర్ అనుకుంటా. నాయనా నీకే చెప్తున్నా, ఈ వీడియో పెట్టు, నా నెంబర్కి కాల్ చేయి, లేకపోతే మా ఆఫీస్కి రా, మాట్లాడదాం మనం.